హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ బాలామృతంతో ఈరోజు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని బాలామృతం వేసేసుకున్నాను అనమాట. సో ఇది బాలామృతం మనం పొడి పిండి అండి, రోజు పిల్లలకి ఇవ్వలేము. సో ఇష్టంగా కూడా తినరు అనమాట రోజు. సో ఇలా లడ్డు చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి పిల్లలకి లెగ్స్ పెయిన్ కానీ ఇంకా వాళ్ళకి బోన్ వెయిట్ పెరగడానికైనా వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారనమాట. సో ఇది మనం డైలీ ఒక 2 లడ్డూలు అలా ఇస్తే వాళ్ళైతే చాలా హెల్తీగా ఉంటారు. సో ఇది ఇంకా సిమ్లో రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇందులో కొన్ని పాలు ఇంకా బెల్లం వేసేసుకొని అది కూడా సిమ్లో రోస్ట్ చేసేసుకోవాలి. మనం బెల్లం కరిగేంతవరకు ఇంకా మనకి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం సిమ్లో కుక్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇంకా ఇదైతే చాలా హెల్తీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇలా కొత్తగా రెసిపీస్ చేస్తే. సో ఇంకా డైలీ అలా 2 లడ్డూస్ ఇవ్వచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి బాలామృతం ఉన్న వాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్